మేజర్ శ్రీనివాస్ గారు, ఆపరేషన్ సింధూర్ అయిపోయింది అనుకున్నాం. అంటే ఆ 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేయడం ద్వారా గట్టి దెబ్బ కొట్టారు, గట్టి ప్రతిస్పందన చూపించామని అందరూ అనుకున్నాం. కానీ నిన్న ఆర్మీ చీఫ్ చేసిన ట్వీట్ కానీ, ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన కామెంట్స్ కానీ, మరో కేంద్ర మంత్రి రిలీజ్ చేసిన ప్రకటన కానీ, అంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా మిగిలే ఉంది అంటున్నారు. మీ అంచనా ఏంటి? ఇంకా మిగిలే ఉందా? ఇంకా రానున్న రోజుల్లో పాకిస్తాన్పై కానీ ఉగ్రవాద శిబిరాలపై కానీ మరికొన్ని దాడులు తప్పవా? వాతావరణం చూస్తే మీకేమనిపిస్తోంది? అంటే మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఒక మాట అన్నారు కదండి, ఏంటి అంటే అభి పిక్చర్ బాకీ హై. అది ఆపరేషన్ సింధూరా లేకపోతే వేరే ఆపరేషనా, దీని కంటిన్యూషన్ అనేటువంటిది ఇంకా మనకు క్లారిటీ ఉంది. వన్ థింగ్ అయితే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ వెరీ వేడ్ ఇన్ లైన్ ఆఫ్ కంట్రోల్. మనం ఫస్ట్ 2 days ఏమనుకున్నాము అంటే ఓకే, ఈ వైలేషన్ ఆఫ్ సీజ్ ఫైర్ అనేటువంటిది చాలా రెగ్యులర్ గా జరిగేటువంటిది కాబట్టి లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ కింద దాన్ని తీసుకుని దానికి రిటాలియేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఈ రోజు మధ్యాహ్నం దగ్గరికి వచ్చేసరికి ప్రస్తుతం జరిగినటువంటి సంఘటనలు కనుక మనం చూస్తూ ఉంటే అక్కడ ఏం జరుగుతుందంటే విపరీతంగా వాళ్ళు మోటార్ షెల్లింగ్, ఆర్టిలరీ షెల్లింగ్ ద్వారా మన లైన్ ఆఫ్ కంట్రోల్ కి యువతల వైపు భారతదేశంలో ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి పౌరులను ఎక్కువగా గాయపరుస్తున్నారు, అలాగే వాళ్ళని హతమారుస్తున్నారు. దిస్ ఈస్ వెరీ సీరియస్ థింగ్. అంటే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఐ థింక్ ఇట్ ఇస్ స్లోలీ ద ఇంటెన్సిటీ ఈస్ మోర్, ద ఇంటెన్సిటీ ఈస్ వెరీ మోర్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెచ్చిపోవడం, వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం అనేటువంటిది మనం ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట వేయవలసినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటి అంటే వాళ్ళు చాలా ఘోరంగా మనకి అక్కడ సరిహద్దు గ్రామాల్లో నష్టం కలిగిస్తున్నారు. నేను అడిగేటువంటి ప్రశ్న ఒకటే అండి, మరి మీకు కాశ్మీర్ కావాలి, కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆలనా పాలనా చూసుకుంటా అంటున్నారు. మరి ఇటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజల్ని చూసి మనం ఫైర్ చేయడం లేదు. మరి కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజలను నువ్వు చంపుతూ ఉంటే పొద్దున కాశ్మీర్ తీసుకుని వాళ్ళ వెల్ఫేర్ ఏం చూసుకుంటావు నువ్వు? అంటే కాశ్మీర్ నువ్వు ఓనప్ చేసుకుంటున్నావు అండ్ అట్ ది సేమ్ టైం నువ్వు కాశ్మీర్ మీదే నువ్వు దాడులు చేస్తున్నావు. అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ ప్రజలకు పాకిస్తాన్ మీద ఏం నమ్మకం ఉంటుంది? అంటే ఇది పాకిస్తాన్ ఎప్పుడూ కూడా కేవలం తన యొక్క సర్వైబిలిటీ కోసం కాశ్మీర్ అనేటువంటి అంశాన్ని పైకి తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలనా పాలన పట్టించుకోవడం లేదు, తన సొంత ప్రజల యొక్క ఆలనా పాలన అనేది పట్టించుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం చాలా సంయమనం పాటించి, ఇంకా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి, అది ఆపరేషన్ సింధూర్ 2.0 కావచ్చు, కొత్త ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే మిలిటరీ ఆపరేషన్ లో నెక్స్ట్ ఎస్కలేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ గనక సంయమనం పాటించకపోయినట్లయితే, ఇదే విధంగా మనం నియంత్రణ రేఖలో వాళ్ళ కాల్పులు కొనసాగించినట్లయితే ఖచ్చితంగా అది 2.0 కదండి, 3.0, 4.0 కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం 100% మనం యొక్క ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా మనం టార్గెట్ చేయలేదు. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అవి కూడా ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తామని చెప్పేసి చెప్పకనే మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ నారాయణ గారు చెప్పారండి. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే, అంటే శ్రీనివాస్ గారు, మనం డిబేట్ నడుస్తోంది. అలాగే మనకి లేటెస్ట్ అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అటు రాజస్థాన్, అలాగే జమ్మూ కాశ్మీర్, పంజాబ్ వీటిలో మొత్తం సరిహద్దులు మూసేశారు. హై అలర్ట్ వాతావరణం అయితే ఉంది. యాక్చువల్గా పాక్ అమృత్సర్ టార్గెట్ ఒక మిసైల్ని ప్రయోగిస్తే మన బలగాళ్ళు దాన్ని తిప్పుకొట్టాయి, దాన్ని ముందుగానే డిస్ప్యూట్ చేసేసాయి. అలాగే ఎల్ఓసి వెంట కూడా మిసైల్స్తో పాకిస్తాన్ దాడులను కొంత తీవ్రత పెంచింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మన ప్రతిస్పందన ఇప్పుడు ఎలా ఉండాలి? అదే అండి, ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఎల్ఓసిలో వాళ్ళు స్పందిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది ఆక్రమణ చేసే విధంగా ఉంది. అలాగే అక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం కూడా సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈవెన్ మనం చాలా గ్రామాలు ఖాళీ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ఖాళీ చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ యొక్క ఆవాసాలు వాళ్ళు చూస్తున్నారు, అక్కడ దూరం నుంచి వాళ్ళు గమనిస్తున్నారు ఏ ప్రాంతాలు ఖాళీ చేశారు, ఏ ప్రాంతాలు ఖాళీ చేయలేదు అనేటువంటి విషయాన్ని గమనించి ఎక్కడైతే జనావాసాలు ఉంటున్నాయో ఆ ప్రాంతాలను టార్గెట్ గా పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. ఇదే గనక ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా
మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అనేటువంటిది ఎస్కలేట్ చేస్తుంది, ఈ సిచ్యువేషన్ ని ఎస్కలేట్ చేసి ఒక ఆమ్, మంచి ప్లాన్ తో ముందుకు వస్తుందండి. ఆల్రెడీ మనం చేసేటువంటిది ఏదైతే ఉందో అది చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది, డిసెప్టివ్ గా ఉంటుంది. అది పాకిస్తాన్ కి కూడా తెలుసు. అది గమనించుకుని వాళ్ళు అడుగులు వేస్తే మంచిది, లేకపోతే డెఫినెట్ గా మనం వేయబోయేటువంటి అడుగులు వాళ్ళని నిర్మూలించే విధంగానే ఉంటాయి. వాళ్ళు మిజైల్స్ ఫైర్ చేయొచ్చు, ఆర్టిలరీ షెల్స్ ఫైర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దాన్ని తిప్పికొట్టేటువంటి దమ్ము, సామర్థ్యం మనకు ఉన్నాయండి. అంటే మేజర్ శ్రీనివాస్ గారు, అంటే ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ఇంకా అబద్ధాలు చెబుతూనే ఉంది. ఇంకా మేము ఒక రాఫేల్ని మేము కూల్చేసాము, ఇంత నష్టం కలిగించాము, ఇట్లాగా తన వక్ర బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. ఒకవైపు ఏమో ఈ కవింపు చర్యలకు పాల్పడడం, నేను ఇందాక ప్రస్తావించడం అమృత్సర్పై మిషైల్తో దాడి చేయాలని ప్రయత్నించడం. నిన్న మీరు అన్నట్టుగా చీఫ్ ఆఫ్ సిఎస్డి ఆయన చేసిన ట్వీట్ ఇంకా అభి బాకీ హే అని. ఖచ్చితంగా ఈ 2 రోజులు అంటే రానున్న 24-48 గంటల్లో సర్ప్రైజింగ్ అటాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా ఉంటుందండి. సర్ప్రైజ్ అన్నప్పుడు మీరు నేను గెస్ చేయగలిగినప్పుడు అది సర్ప్రైజ్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా అది మన అంచనాలకు అందకపోవచ్చు, నెంబర్ 1. లేదా మనం అనుకున్న విధంగా ఒక వైల్డ్ గెస్ కింద మ్యాచ్ కావచ్చు. డెఫినెట్లీ దేర్ విల్ బి ఎందుకంటే వాటర్ లో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ వెరీ వేడ్ అండి. ఈ విధంగా ఇంత ఇంటెన్సిటీతో ఫైర్ చేయడం అనేటువంటిది మనల్ని రెచ్చగొట్టడమే చాలా ఖచ్చితంగా. రెండోది, పాకిస్తాన్ చేస్తున్నటువంటి రాఫెల్ యుద్ధ విమానాలను పడగొట్టేశాము, లేకపోతే భారతదేశం మీద 15 ప్రాంతాల మీద మేము దాడి చేశాము, ఎంతమంది సైనికుల్ని చంపేశాము, ఇవన్నీ కూడా ఏంటి అంటే పార్ట్ ఆఫ్ సైకలాజికల్ వార్ గేమ్ అండి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి లేకపోతే అయితే దాని ఇంపాక్ట్ అంతగా ఉంటుందని నేను అనుకోవడం లేదు ప్రస్తుత కాలంలో. కారణం ఏంటి అంటే ఒకప్పుడు శత్రు దేశాలు ఏదన్నా చెప్పినా, మనం ఏం చెప్పినా సరే అవతల వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితిలో ఉండేది, ప్రపంచ దేశాలు నమ్మేటువంటి పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు మనకి రియల్ టైం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అవైలబుల్ గా ఉందండి. ఆ రియల్ టైం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అవైలబుల్ గా ఉంటే రాఫెల్ యుద్ధ విమానాన్ని పడగొట్టామని పాకిస్తాన్ చెప్తే అంతే స్పీడ్ లో మనం పడగొట్టలేదు అనేటువంటి విషయాన్ని మనం ప్రూఫ్స్ తో సహా నిరూపించగలిగినటువంటి ఫ్యాక్ట్ చెక్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సైకలాజికల్ ఆపరేషన్స్ వాళ్ళు చేసినా, లేదా వాళ్ళ పరువును కాపాడుకోవడం కోసం ఇలాంటి దుష్ప్రచారాలు చేసినా సరే ఇది సమర్థవంతంగా మనం తిప్పికొడుతున్నామండి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో పాకిస్తాన్ ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మేము ఫలానా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాము, లేదా మా పౌర ఆవాసాల మీద దాడి చేయగా 1000 మంది చనిపోయారు, 2000 మంది చనిపోయారు, వాళ్లే చంపేసి చూపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే పాకిస్తాన్ కి వాళ్ళ పౌరుల మీద రెస్పెక్ట్ లేదు, వాళ్ళ పౌరుల పట్ల ఏమాత్రం కూడా ప్రేమాభిమానాలు అనేటువంటివి లేవు. వాళ్ళని కేవలం రక్షణ కవచాలుగా ఈ పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఉగ్రవాదులు వీళ్ళు వాడుకుంటున్నారండి. ఆ యొక్క పౌరుల్ని ఎలా వాడుకుంటున్నారంటే రక్షణ కవచాలుగా వాడుకుంటున్నారు. అంటే అటువంటి సిచ్యువేషన్ లో మనం ఏ విధమైనటువంటి వ్యాఖ్యలైనా సరే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు పార్ట్ ఆఫ్ సైకలాజికల్ వార్ఫేర్ లో భాగంగా ఇటువంటి అన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. మనం దాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉంటామండి.